ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? 6 సంవత్సరాల రిలేషన్షిప్ రా. మా నాన్న మీద ఒట్టేది ఉన్నంత వరకు ఈ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదురా నేను. అలాంటి నన్ను సెకండ్ కూడా ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిపోయిందిరా. మొత్తం అన్నీ కోల్పోయినట్టు అనిపిస్తుందిరా. నాకేం బతకాలని లేదు, చచ్చిపోతాను రా. సరే, నువ్వు ఇప్పుడు ఎలాగో ఫిక్స్ అయిపోయావు, నేనేం చెప్పినా వినవనుకో. అరే ఫైనల్ టైం కదా, నేను ఒక కథ చెప్తానంటావా? వింటారా? నువ్వేం చెప్తుంది వింటాను, చెప్పరా చెప్పు. అదే లెక్క. ఒరే, ఒక ఊర్లోని ఓ పావుకి దెబ్బ తగిలి ఇంట్లోకి దూరింది. పాపం రక్తం కారుతున్న పావును చూసిన ఇంటి యజమానికి జాలేసి దాని దెబ్బకు కట్టుకట్టి దానికి పాలు పెట్టేసి ప్రేమగా చూసుకున్నాడు. కొన్నాళ్ళు గాయం మాయమైపోయింది. పాము యజమాని మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఒకరోజు సాయంత్రం వీధిలో నాదస్వరం ఊతు వెళ్తున్న పాములోడి సౌండ్ విన్న పావుకి సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. ఆడిని ఎలాగైనా కలవాలని చెప్పేసి దారికి అడ్డంగా ఉన్నది యజమాని అని కూడా మర్చిపోయి కాటేసి పారిపోయింది. యజమాని గుండె పగిలిపోయింది. అరే, కాటేసే పాము అయితే మొదట నేను ముట్టుకున్నప్పుడే కాటేయచ్చు కదా, ఈనాళ్ళు దీన్ని అంత ప్రేమగా చూసుకుంటే అసలు నన్ను ఎందుకు కాటేసింది, అప్పుడు ఎందుకు కాటేయలేదు అని కనుక్కోవడానికి పాము వెనక్కే పరిగెట్టుకొని వెళ్ళాడు. బాధలో ఉన్నాడు కదా, కొంచెం దూరం పరిగెట్టగానే చచ్చిపోయాడు. పాము కదా యజమాని. ఏంట్రా పాపం, అయినా పరిగెత్తేదేదో హాస్పిటల్కి పరిగెత్తుంటే కనీసం బతికేవాడు కదరా. అయినా విషం తలకెక్కుతుంటే ఇదేం పిచ్చి పనిరా. పాము వెనక్కి పరిగెట్టినోడు ఎర్రోడైతే మరి నువ్వు చేసిందేంట్రా?